బాన్స్వాడ పట్టణంలో పట్టపగలే కారులో నుంచి 8 లక్షల రూపాయలు దొంగతనం. పోలీసుల వివరాల ప్రకారం ఇంబతి యాదవరావు తండ్రి పేరు శంకర్, నివాసం హస్గుల్ గ్రామం, బిచ్కుంద మండలం. తన బంధువైన మాధవరావుతో కలిసి డబ్బులు విత్డ్రా చేయడానికి తన యొక్క కారులో హస్గుల్ గ్రామం నుండి బాన్స్వాడలోని ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్కు వచ్చి 8 లక్షల రూపాయలు తన యొక్క ఖాతాల నుండి విత్డ్రా చేసి అట్టి డబ్బులను నలుపు రంగు బ్యాగులో పెట్టుకొని అట్టి బ్యాగును కారులో పెట్టుకొని రిలయన్స్ మార్ట్కి వెళ్ళి రిలయన్స్ మార్ట్ ఆవరణంలో కారును పార్క్ చేసి లోపలికి వెళ్ళి షాపింగ్ చేసి బయటకు వచ్చేసరికి కారు ఎడమవైపు వెనుక డోర్ గ్లాస్ పగలగొట్టి ఉండడంతో కారు లోపల చూసేసరికి డబ్బులు పెట్టిన బ్యాగ్ కనిపించలేదు. చుట్టుప్రక్కల వెతికినా దొరకలేదు. కావున ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు బ్యాంకులో నుండి అనుసరిస్తూ రిలయన్స్ మార్ట్ ఆవరణంలో పార్కింగ్ చేసిన కారు ఎడమవైపు వెనక అద్దం పగలగొట్టి కారులో నుండి డబ్బులు గల బ్యాగును దొంగలించుకొని పోయారు అనే దరఖాస్తుపై కేసు నమోదు చేసి సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టడం జరుగుతుంది. బాన్స్వాడ పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు తెలియచేయడం ఏంటంటే, ఎవరైనా డబ్బులు విత్డ్రా చేయడానికి బ్యాంకుకు వెళ్ళినప్పుడు చుట్టుప్రక్కల వారిని గమనిస్తూ ఎవరైనా అనుమానితులు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించగలరు. అలాగే పెద్ద మొత్తంలో డబ్బులు డ్రా చేసేవారు అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోగలరని పోలీసులు కోరుతున్నారు. దృశ్యం న్యూస్ బాన్స్వాడ మండల ప్రతినిధి వడ్ల శ్రీనివాస్ చారి.